ఒకసారి బ్రహ్మ మానసపుత్రులు సనకస నందనులు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకున్నారు. అప్పుడు ద్వారపాలకులు ఆయన జయ విజయులు స్వామివారు ఏకాంత సేవలో ఉన్నారని చెప్పి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దానికి ఆ మహర్షులు కోపించి విష్ణు లోకానికి దూరమై కామ క్రోధ లోభాలచే పీడితులై భూలోకంలో రాక్షసులై జన్మించుగాక అని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షులు శాపమునకు తిరుగులేదు, కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు హితులై 7 జన్మల తర్వాత గాని విరోధులై 3 జన్మల తర్వాత గాని తిరిగి వైకుంఠము వచ్చెదరు. దీనిలో మీకు ఇష్టమైనది తెలపమన్నారు. వారు 3 జన్మలు శిక్షను కోరుకున్నారు. మొదట జన్మను హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుగాను, 2వ జన్మ రావణ కుంభకర్ణలుగాను, 3వ జన్మను శిశుపాల దంతవర్తననుగాను భూలోకములో జన్మించి సర్వదా నన్నే స్మరించుచు నా చేతిలోనే హతులగుట వలన ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు అని స్వామివారు చెప్పారు.